గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు అవినీతి చేసినందుకు గాను ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని ఆరోపించారు ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై అబద్ధాలు బూతులు మాట్లాడటం తగదని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సంజీవయ్యకు చిత్తశుద్ధి గనుక ఉంటే మీరు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందిగా సూచించారు ఉయ్యాల ప్రవీణ్. వర్కౌట్ కాకపోతే మీ వైసీపీ ప్రభుత్వంలో మీ జగనన్న ల్యాబొరేటరీలో తయారైనటువంటి ఈ కల్తీ నెయ్యిని మీరు స్వచ్ఛమైన నెయ్యిగా నిరూపించడం కోసం మీరు 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 పడుతున్న తపన చూస్తుంటే ఇదే చిత్తశుద్ధి మీరు మీ పరిపాలనలో ప్రజల సమస్యలు తీర్చడంలో పెట్టుంటే గత 10 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనుక పెట్టుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తోంది సంజీవయ్య గారు. అదేవిధంగా మీ నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి మీకు నేర్పించింది ఒకటే, చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన అబద్ధాలు దుష్ప్రచారాలు చేయడం. అది వర్కౌట్ కాకపోతే వారిని బూతులు మాట్లాడడం. అది మీరు బూతులు మాట్లాడింది కాకుండా తిరిగి మీరే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం. నిజంగా మా ముఖ్యమంత్రి గారికి కానీ మా ఉప ముఖ్యమంత్రికి కానీ ఇక్కడ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించి నడిపిస్తున్నారు కాబట్టే మీరు ఈరోజు శాంతియుతంగా మీ హక్కుల్ని వినియోగించుకొని ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలిగారు. అదే మీ జగనన్న ప్రభుత్వంలో అయ్యుంటే ఇదే పోలీస్ వ్యవస్థను వాడి ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేసి వాళ్ళని అరెస్టు చేపించే విధంగా మీ ప్రభుత్వం చేసిందని ప్రజలందరూ కూడా తెలుసు. మీ వైసీపీ ప్రభుత్వంలో